ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములు కలుగును గాక. ఈరోజు నేను మీతో పంచుకోవాలని అనుకుంటున్నటువంటి వాక్యము 107వ కీర్తన 31వ వచనము నేను చదువుతాను. ఆయన కృపను బట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. దేవుని యొక్క కృపను బట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క మేలులను మనం తలుచుకుంటూ ప్రభు మన జీవితంలో చేసినటువంటి ప్రతి విధమైన అద్భుత ఆశ్చర్య కార్యములకై ఈరోజు మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉంటున్నాం. ప్రభు నిజంగానే మన జీవితంలో ఎన్నో మేలుకరమైనటువంటి విషయాలు జరిగించాడు. మనకు తెలిసి దేవుడు మన జీవితంలో ఎన్ని అద్భుత కార్యాలు చేశాడో మనకు తెలియకుండానే తెరచాటుగానే కూడా దేవుడు ప్రతి విధమైన కీడు నుంచి కూడా మనల్ని తప్పిస్తూ ఆయన మనల్ని భద్రపరుస్తూ మనకు మేలులు కలిగిస్తూ వచ్చాడు. కొన్నిసార్లు మనము దానిని గ్రహించాము, కొన్నిసార్లు దాన్ని గ్రహించలేకపోయాము. కానీ ఈ ఉదయకాలము దేవుడు మన జీవితంలో మన కొరకు చేసినటువంటి ప్రతి మేలును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు ఈరోజు చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, స్తుతులకు పాత్రుడా, నీకు స్తోత్రం. నజరేయుడవైన యేసయ్య, ఈ ఉదయకాలము మా జీవితంలో మీరు చేసినటువంటి ప్రతి మేలులకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీ నామము సమస్త మహిమ ఘనతకు ప్రభువా పాత్రదగినది గనుక ఈ ఉదయకాలము మా జీవితంలో ప్రభువా మీరు మాకు అనుగ్రహించిన ప్రతి విధమైనటువంటి మేలును బట్టి, ప్రతి విధమైన ఆశీర్వాదమునకై ప్రభువా, ప్రతి విధమైన సంతోష కారణమునకై ప్రభువా నీ నామమునకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. అయ్యా, మేము ఏమై ఉన్నామో అది కేవలం నీ కృప మాత్రమే తండ్రి. ఇక ముందు కూడా ప్రభువా మీరు మా జీవితంలో చేయబోతున్నటువంటి ప్రతి కార్యములకై కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామంలో అడుగుచున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.